కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆస్తి జప్తు చేయాలని కడప జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. వారి కుటుంబానికి చెందిన రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ, హైదరాబాద్కు చెందిన పృథ్వీ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుంది. అప్పు తీర్చకపోవడంతో ఆ సంస్థ కడప జిల్లా కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని 2 ఎకరాల ఆస్తిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 16న ఉదయం 10 గంటల లోపు సదరు ఆస్తిని పృథ్వీ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆస్తి జప్తు చేయాలని కడప జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వారి కుటుంబానికి చెందిన రాధా కన్స్ట్రక్షన్ కంపెనీ, హైదరాబాద్కు చెందిన పృథ్వీ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుంది. అయితే అప్పు తీర్చకపోవడంతో ఆ సంస్థ కడప జిల్లా కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని 2 ఎకరాల ఆస్తిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పిచ్చింది. ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాలని కోర్టు సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 16న ఉదయం 10 గంటల లోపు సదరు ఆస్తిని పృథ్వీ కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది.